ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఫ్యామిలీని చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ ఉన్నప్పుడు మేము కూడా మీలానే చాలా సరదాగా ఉండేవాళ్ళం. బాధపడకండి పిల్లలు. మీ నాన్నకు మళ్ళీ పెళ్లి చేస్తే మీకు అమ్మ వచ్చేస్తుంది. సింపుల్. ఉషా, ఏం మాట్లాడుతున్నావే? మా డాడీ లైఫ్లో మా అమ్మ ప్లేస్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. మా డాడీ ఒప్పుకోరు కూడా. నిజమే, మనసు ఒకరితో కనెక్ట్ అయిపోయాక వేరే వాళ్ళకు అందులో స్థానం ఇవ్వడానికి ఆ మనసు అంగీకరించదు. నిజమే కావచ్చు సూర్య, కానీ ఒకటి చెప్పనా, మగవారి కంటే కూడా ఆడవాళ్లకి మానసిక బలం ఎక్కువంట. అందుకే భర్త పోయినా భార్య ఎలాగోలా బతికేయగలదు. కానీ భార్య పోతే మాత్రం ఆ భర్త నిస్సహాయుడైపోతాడు. తల్లి, తండ్రి, పిల్లలు ఎందరు తోడున్నా కూడా భార్య లేని లోటును మాత్రం ఎవ్వరూ తీర్చలేరు. అయితే మా నాన్నకు కూడా తోడు అవసరమే కదా? అవునమ్మా, మీ అమ్మలాంటి మంచి అమ్మాయిని చూసి మీ నాన్నకి పెళ్లి చేస్తే మీరు ఎప్పటిలా సంతోషంగా ఉంటారు. అప్పుడు మేమందరం వచ్చి మీ నాన్నకి పెళ్లి చేస్తాం. మీ నాన్న ఒప్పుకోపోతే మా నాన్న వచ్చి మాట్లాడి ఒప్పిస్తారు కదా నాన్న? ఇగో ఇగో గా పెండ్లి ముచ్చట తర్వాత ముందు గీ పెండ్లి చేద్దాం. ఇగో పిల్లలు, మాస్క్ వేసుకొచ్చి భయపెట్టుడు కాదు, ఫంక్షన్ హాల్లా హడావుడి ఆధార కొట్టాలే. అఫ్ కోర్స్ అంకుల్, అందుకే కదా మేము వచ్చింది. అందరం కలిసి ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ టీమ్స్ గా డివైడ్ అవ్వాలి. కొందరు అమ్మ పార్టీ, కొందరు ఫ్రెండ్ పార్టీ అన్నమాట. కాంపిటీషన్ ఉంటేనే ఫుల్ మజా. అయితే మేము నాన్న పార్టీ, అయితే మేము అమ్మ పార్టీ. చూద్దాం ఎవరు గెలుస్తారో. మరి నేను ఏమే, ఇక్కడ నా పెళ్లి కూడా ఉంది. నా గురించి కూడా ఆలోచించండి. నువ్వు నాతోనే ఉండు. సరే. సయ్యా సరే. నేను ఈ పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచిస్తుంటే పిల్లలేమో ఆశలు పెంచుకుంటున్నారు. ఈ పెళ్లి జరిగితే ఆర్యసారికి ప్రమాదం జరుగుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. నా మనసంతా అదోలా గందరగోళంగా ఉంది. ఇంతమంది సంతోషంగా ఉండడు చూస్తుంటే గీ పెళ్లి కరెక్టే అనిపిస్తుంది. ఏదేమైనా సారు అని మేడం ఈ పెళ్లితో కలిసి తీరాలంతే. గదే ఈ ఆద్గిరిక గోల్. హలో హరీష్, పిక్స్ పంపాను చూసావా? నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నానో నువ్వు కూడా అదే కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఓకేనా? అందరికంటే మనమే బాగా కనిపించాలి. చక్కగా ఫొటోస్ కూడా తీసుకుందాం, అర్థమవుతుందా? వదినా, వదినా. సరే హరీష్, ఉంటాను, మళ్ళీ చేస్తాను. వదినా వదినా, నువ్వు ఈ శారీ కట్టుకో.
సూపర్ గా ఉంటుంది. మర్చిపోయా వదినా, నువ్వు అన్నయ్య సేమ్ కలర్ వేసుకోవాలి. మెహందీ కాబట్టి ఈ సారీ అయితే బాగుంటుంది. ఫంక్షన్ కి మీరే హైలైట్ అవుతారు. ఉషా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వదినా, పెళ్లి జరగబోతుంది కదా, ఇంకా మొహమాటం ఎందుకు? ఉషా, అది కాదు. ఏయ్ ఉషా, నీకసలు బ్రెయిన్ పనిచేస్తుందా? అసలు మెయిన్ గా పెళ్ళెవరిది? నాది. ఫంక్షన్ లో నేను హరీష్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండాలి. అలాంటిది ఈవెంట్ రెడీ చేస్తున్నావేంటి? అది కాదక్క, వదినకి ఆలు లేదు సూలు లేదు. కొడుకు పేరు సోమలింగమని అప్పుడే వరుసలు కలుపుకొని మురిసిపోనక్కర్లేదు. అయినా నేను నీకు హెల్ప్ చేయమని చెప్పాను కదా, నా సంగతి వదిలేసి ఎక్కడేం చేస్తున్నావు? అక్క, నీకన్నీ సెట్ చేసే కదా వచ్చా. వదిన కూడా బాగా కనిపించాలి కదా మరి. చూడు, ఇప్పటికే కాలనీలో అంతా 2 పిల్లల తల్లితో పెళ్ళేంటని చెవులు కొరుక్కుంటున్నారు. ఏదో తూతు మంత్రంగా జరగాల్సిన పెళ్లికి అనవసరంగా హడావుడి చేయకండి. పోయేది మన పరువే. అయినా 2 పెళ్లిళ్ళు కలిపి ఒకేసారి చెయ్యాలని ప్లాన్ చేసిందే మా అమ్మ. ఆవిడనాలి. ఏది హార్ట్ఫుల్ గా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఛ, అంతా నా కర్మ. దివ్య, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. చిన్న పిల్ల మీద చేయి చేసుకుంటావా? బుద్ధుందా నీకు? వీళ్ళు చిన్నపిల్లలా? కోతి మూక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.